కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంలో తమకు గల 36 ఎకరాల భూమిని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులైన శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మండల చైర్మన్ మోషన్ రాజు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు అర్ధరాత్రి సమయంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఏలూరి రంగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా లేకుండా జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో జరిగిన భూదోపిడీ ఘటనపై సాయం చేయాలని విజయవాడ నగరంలోని ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. అక్రమ రిజిస్ట్రేషన్ గురించి కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంకు చెందిన ఏలూరి రంగబాబు సంచలన నిజాలను బయటపెట్టారు. కృష్ణా జిల్లా చిన్నగొల్లపాలెంలో తమకు గల 36 ఎకరాల భూమిని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరులైన శ్రీనివాస్ రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు అర్ధరాత్రి సమయంలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని సబ్ రిజిస్టర్ వీరవల్లి సురేష్, జూనియర్ అసిస్టెంట్ బషీర్ బాను పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా లేకుండా ఈ రిజిస్ట్రేషన్ ను పూర్తి చేశారని వాపోయారు. నా పేరు ఏలూరి రంగబాబు, మాది కృష్ణా జిల్లా కుర్తూరు మండలం చిన్నగొల్లపాలెం గ్రామం. మా ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన 36 ఎకరాల భూమి ఉంది. మా భూమిని ఈ వైసీపీ నాయకులైన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, జోగి రమేష్ గారు పిఏ శ్రీనివాస్ రెడ్డి, అతను అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళంతా కలిపి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్లో నా భూమి 36 ఎకరాల భూమిని రాత్రి 1 గంటకి నా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మేము అది గమనించి వెంటనే అక్కడ ధర్నాలు ప్రెస్ మీట్లు పెట్టాము. ఆ డాక్యుమెంట్ 1B అడంగలన్నీ కూడా మా పేర్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా మా భూములు మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ పెట్టేశారండి. అది ఏ క్షణం స్కాన్ అవుతే మొత్తం రికార్డులు మారిపోతాయి. దీని వెనక స్టాంప్తో రిజిస్ట్రేషన్ ఐజీ కమిషనర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఈ అంబేద్కర్ గారు ఏలూరు డిఐజీ మాధవి గారు ప్రోద్బలంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ జరిగింది. ఎప్పుడు స్కాన్ అవుద్దో అప్పుడు మొత్తం మా భూమి మొత్తం కోల్పోయినట్టే, మా జీవితం అంతా కోట్లు తిరిగే పరిస్థితి వస్తున్నాను. నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా అర్జీలు పెట్టడం జరిగింది. దయచేసి వెంటనే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు దీనిపై ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఎంక్వైరీ చేసి వెంటనే ఈ డాక్యుమెంట్ నిలుపుదల చేయండి. నా కుటుంబాన్ని కాబట్టి మా ఊరు నుంచి సుమారు 40 మంది రైతులు వచ్చి ఈ ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరుగుతుంది. దయచేసి నాకు జరిగే అన్యాయాన్ని ఒకసారి ఎంక్వైరీ చేయండి. చాలా ఇల్లీగల్గా, చాలా అక్రమంగా ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ చిన్నగొల్లపాలెం గ్రామంలో చాలా భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో గత 6 నెలల కాలంలో 3 సబ్ రిజిస్టర్ సస్పెండ్ ఉన్నారండి. ఒకే ఆఫీసులో 3 సబ్ రిజిస్టర్ సస్పెండ్ ఉన్నారంటే అక్కడ ఏ విధంగా కరప్షన్ జరుగుతుందో ఒకసారి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఈ అక్రమ సబ్ రిజిస్టర్లపై వెంటనే ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పి మీ ద్వారా మేము కోరి ప్రార్థిస్తున్నాం. ప్రముఖ సంఘ సంస్కర్త బోడసకూరు జమీందారు స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలు విజయవాడ నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా కార్యక్రమంగా నిర్వహించడం నగరమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ప్రముఖ సంఘ సంస్కర్త బోడసకూరు జమీందార్ దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. విజయవాడ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆటోనగర్లోని కావేరీ లాడ్జ్ సమీపంలో విజయవాడ శెట్టిబలిజ సంఘం ప్రతినిధులు ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన కాలంలోనే బర్మాకు వలస వెళ్లి స్వశక్తితో షిప్పింగ్ వ్యాపారంలో రాణించి అక్కడ మేయర్గా ఎదిగిన వెంకటరెడ్డి ప్రస్థానం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్మికుల కోసం నైట్ స్కూల్స్, సంక్షేమ సంఘాలను స్థాపించడమే కాకుండా స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బోడసకూరు జమీందారుగా ఉంటూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేక విద్యా సంస్థల స్థాపనకు ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు కడలి బంగారు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కాలా రాజశేఖర్, ఉపాధ్యక్షులు కోల రాధాకృష్ణ, ట్రెజరర్ డి వాసు, మాజీ అధ్యక్షులు బొక్క సత్యనారాయణ, కమిటీ సభ్యులు, సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇన్ని సంవత్సరాలకి మనకి రాష్ట్ర ప్రభుత్వం, కూడా ప్రభుత్వం గుర్తించి ఓర్నశెట్టి సుభాష్ గారికి, మన గుడిపూడి సత్యబాబు గారు కష్టపడి, పీతాన్ సత్యనారాయణ గారు మరియు మన వ్యక్తులతో కలిపి అందరూ కూడా చాలా కష్టపడి దీనికి ఈ నాయకులకి ఎదిగినందుకు, తీసుకొచ్చినందుకు మా చెట్టు సంఘం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన రోజు ఇది.
చాలా మన ఏపీ రాష్ట్రమే కాదు తెలంగాణ కూడా అందరూ కూడా గుర్తించవలసిన విషయం ఇది. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. ఇది నా కులం, ఈ కులానికి ఒక గుర్తింపు ఇలా రావాలని కోరుకుంటే ఎంతో మంది ప్రముఖులు కష్టపడి గెలం తీసుకొచ్చి ఈ రోజుకి 173వ జయంతి కష్టపడి అధికారంగా మనకి వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ప్రతి మధ్య అందరూ కూడా గర్వించడానికి రోజు ఇది. వెంకటరెడ్డి గారి 173వ జన్మదినాన్ని జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఇందుకు గాను విజయవాడ శక్తిబలి సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. దుబ్బేటి వెంకటరెడ్డి గారు సుమారు 150 సంవత్సరాల క్రితమే సమాజ అభ్యుదయం గురించి, మన శక్తిబలి సంఘం శక్తిబలిజ కుల సంక్షేమం గురించి వారెంతో ఉన్నతిగా కృషి చేసి మనల్ని సమాజంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వారెంతో కృషి చేశారు. వారి అడుగుజాడల్లో మనందరం పయనించి ఒకరికొకరు సహకరించుకుంటూ మనం మన సమాజంలో వెలుగుబడిన వారికి మన తోడ్పాటును అందిస్తూ అందరి అభ్యున్నతికి కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక్కడ ఇది మన విజయవాడ సిటిబల్ సంఘం నుంచి 173వ జయంతి జరుపుకుంటున్నాం. దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని జరుపుకున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి తెలుగుదేశానికి పార్టీకి మన సంఘం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంకా ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా కాకుండా రాష్ట్రంలో మన ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి ఆయన ఏదో 100 ఏళ్ల క్రితమే ఆయన స్వాతంత్రానికి ముందే బీసీల ఐక్యత కోసం, బీసీల ఉన్నతి కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ఈయన రంగూన్ అంటే బర్మాలోనే ఆ రోజులోనే బర్మా మేయర్గా కూడా చేస్తున్నారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆయనకి చెప్పుకోదగ్గ పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయన వాడలో వ్యాపారం ప్రముఖంగా, అసలు వాడల వ్యాపారం అనేది మన ఇండియాలోనే ప్రముఖంగా ఫస్ట్గా చేసింది ఆయనే. ప్రభుత్వాసుపత్రిలో వెంటిలేటర్ సమస్య తక్షణమే పరిష్కరించి రోగులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు దోనెపూడి కాశీనాథ్ కోరారు. హాస్పిటల్లో సిబ్బంది కొరత పరిష్కరించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో ఉన్న జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి విజయవాడ నగరంతో పాటు జిల్లాల్లో ఉన్న అన్ని మండలాల నుండి, పక్క జిల్లాల నుండి వైద్యం కొరకు వస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పేరుతో దోపిడీని తట్టుకోలేక ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకుని ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య పరికరాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులను జిల్లా కలెక్టర్ దృష్టికి సిపిఎం నేతలు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యంగా వెంటిలేటర్ల సమస్య తీవ్రంగా ఉందని, ఆసుపత్రిలో 135 వెంటిలేటర్లకు గాను కేవలం 42 మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. అత్యవసర వైద్య పరికరాలుగా ఉండే వెంటిలేటర్లు పనిచేయకపోవడం వలన రోగులు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అనేక వైద్య పరికరాలు పనిచేయకుండా మొరాయిస్తున్నాయని, స్కానింగ్ సెంటర్లో పరికరాలు పనిచేయక రోగులు 2-3 రోజులు తిరగాల్సి వస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణానదిలో రణదివేనగర్ ప్రాంతంలో రిటైనింగ్ వాళ్ళు అనేక పోరాటాలు చేసినటువంటి నేపథ్యంలో, ఆందోళనలు చేసినటువంటి నేపథ్యంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత తారక రామానగరు, భూపేష్ గుప్తా నగరు, రణదివే నగర్ ప్రాంతంలో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయించింది. కానీ వాళ్ళ టర్మ్ అయిపోయింది. అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం జరగల. ఇప్పుడు అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం జరగకపోయేటప్పటికీ వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే డ్రైనేజీ బయటికి వెళ్ళేటువంటి మార్గం లేక ఏ కొద్దిపాటి వర్షం వచ్చినా డ్రైనేజ్ అంతా ఇళ్లలోకి ప్రవహించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అనేక రకాలైనటువంటి దోమలు పెరిగిపోయి, విపరీతంగా పెరిగిన ఈ దోమలు విషజ్వరాలు వెన్నాడుతూ ఉన్నాయి. మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వెంటబడతా ఉన్నాయి. టైఫాయిడ్ వస్తూ ఉంది. ఇన్ని రకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయని చెప్పి 6 మాసాల నుండి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి వచ్చింది. 6 మాసాల నుంచి ధర్నాలు చేశారు. ఆ ప్రాంతవాసులు మెమరాండాలు ఇచ్చారు. పీజీఆర్ఎస్లో మెమరాండాలు ఇచ్చారు. స్పందనలో స్పందించమని చెప్పనని అధికారుల్ని కోరారు. అయినా రిప్రజెంటేషను ఇన్నిచ్చినా ఫలితం మాత్రం శూన్యమైంది. ఎక్కడా కూడా ఒక్క చోట కూడా
కనీసం ఒక్కసారి కూడా ఇదిగో టెండర్ స్టేజీ అదిగో టెండర్ స్టేజ్ అని చెప్పారని టెండర్ దశలో ఉందని చెప్తా ఉన్నారు తప్ప నిర్మాణం మాత్రం చేపట్టినటువంటి దాఖలాలు లేవు. అంటే టెండర్ కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయడానికి 6 మాసాలు పడుతుందా? 6 మాసాలు దాటినా కూడా ఆ నిర్మాణం చేపట్టరా? ఈలోపు ఎంతమంది చనిపోవాలి, అక్కడ ఎంతమంది విషజ్వరాల బారిన పడాలి? ఇది ప్రజలు అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న. దీనికి ముఖ్యమంత్రి దగ్గర నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వరకు ఎమ్మెల్యే దాకా దీనికి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇక లాభం లేదని చెప్పారని స్పెషల్ ఆఫీసర్ పరిపాలన వచ్చింది కాబట్టి కలెక్టర్ గారికి కూడా ఈ అంశం ఆయన దృష్టిలో పెడదామని చెప్పారని ఈరోజు రావడం జరిగింది. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులు విద్యార్థులను తీవ్రంగా మోసగించిందని బీజేపీ యువజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. గత ఎన్నికల్లో యువతకు అండగా ఉంటామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన అవకాశాలను ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నేపథ్యంలో విజయవాడ లబ్బిపేటలోని హర్షిత ఇన్స్టిట్యూట్లో బీజేపీ యువజన మోర్చా ఆధ్వర్యంలో యువతకు మార్గదర్శక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేవైఎం బృందం చురుగ్గా పాల్గొంది. ఈ సందర్భంగా బీజేపీ యువజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజేష్ యాదవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గొటిక శివకృష్ణారెడ్డి పాల్గొని యువతను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగాలు చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలను సరిగ్గా వినియోగించుకోవటం ఎంత ముఖ్యమో వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ జాబ్ క్యాలెండర్ కేవలం ప్రారంభమేనని రాబోయే 3 ఏళ్లలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 10,060 ఉద్యోగాలను యువత ఒక గొప్ప అవకాశంగా తీసుకుని కష్టపడి సిద్ధమై తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. సరైన ప్రణాళిక, పట్టుదల ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమవుతుందని యువతకు నమ్మకం కల్పించారు. ఏదైతే జనవరి 1వ తారీఖు కాకుండా మనము తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సరంగా ఏదైతే భావిస్తామో ఆ యొక్క ఉగాది పర్వదినాన ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా దాదాపు 10,060 మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగబోతోంది. ముందు కూడా వైసీపీ హయాంలో కూడా కొంతవరకు మమా అనిపించేలాగా కొన్ని జాబ్ మేళాలు, మహాజాబ్ మేళాలు, కుంభ జాబ్ మేళాలు ఇలాంటివన్నీ చెప్పి మోసపూరితంగా విద్యార్థుల్ని మోసం చేశారు. ఏదైతే కనీసం ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాల్సిన గ్రూప్ 1 కూడా ఈరోజు గ్రూప్ 1లో ఆ రోజు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో కూర్చున్నారు. ఎవరైతే ఆర్డీఓలుగా కానీ డిఎస్పీలుగా కానీ వాళ్ళు ఎంతో కష్టపడి ఆ రోజు విశ్వ ప్రయత్నాలు చేసి వాళ్ళు ఏదైతే ఉద్యోగాలు తెచ్చుకున్నారో దాని తర్వాత వాళ్ళు ఇంటికి చేరుకోవాల్సిన దుస్థితికి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు వైసీపీ హయాంలో జరిగిన ఏదైతే ఈ యొక్క జాబ్స్ విషయంలో కొద్దిగా కుంభకోణం జరిగిందనేసి ఏదైతే హైకోర్టు భావించి దాన్ని పక్కన పెట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అలాంటివి జరగకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా యువతకు అండగా నిలుస్తోంది. బ్యాంకింగ్, అదేవిధంగా ఎస్ఐ, స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఇలాగా ప్రభుత్వానికి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ డి ఇట్లా ఏదైతే రైల్వే ఇతరత్ర భారతదేశ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఒక తీపి వార్తలాగా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం మన ఉగాది పర్వదినాన 19వ తేదీన 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటన విడుదల చేయడం జరిగింది. దాన్ని త్వరలోనే 3 దశల్లో వాటికి నోటిఫికేషన్ ఇచ్చి తుదిరూపు దిద్దేలాగా వాటికి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాటిని పూర్తిగా భర్తీ చేయడం జరుగుతుంది. అజేష్ యాదవ్ గారు చెప్పినట్లు ఇది పూర్తిగా ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో అనేక సందర్భాలను పురస్కరించుకొని సంక్రాంతి, దసరా అదేవిధంగా జాతీయ నాయకుల స్మారక దినోత్సవాలను పురస్కరించుకొని మరిన్ని జాబ్ మేళా క్యాలెండర్లో 10,000తో 15,000తో 20,000తో ఇలాగా వివిధ రంగాల్లో ఏదైతే ఖాళీగా ఉన్నాయో వాటన్నిటినీ గుర్తించే పనిలో ప్రభుత్వం ప్రస్తుతం నిమగ్నమై ఉంది. వాటన్నింటినీ గుర్తించి రాబోయే రోజుల్లో
3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున 3 లక్షల ఉద్యోగాల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్తుంది. దాని సందర్భంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజున విజయవాడ నగరంలోని ప్రముఖ హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఏపీపీఎస్సీ గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే విద్యార్థులు ఇక్కడ అభ్యసిస్తున్నారో విద్యని వారి సమక్షంలో వారితో చిట్ చాట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీడియాను ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది. యువతకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకిస్తూ సర్దార్ భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటం సాగిస్తామని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యుగంధర్ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 1,00,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం ఏఐవైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ 95వ వర్ధంతి కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించారు. చేపల మార్కెట్ వద్ద గల పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యుగంధర్, ఏఐవైఎఫ్ మాజీ అధ్యక్షుడు, సిపిఎం నగర కమిటీ సభ్యుడు కొట్టు రమణారావు పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతమాత దాస్య శృంఖలాల విముక్తి కోసం సర్దార్ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని వివరించారు. భగత్ సింగ్ కు పిన్న వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించి క్షమాభిక్ష ప్రసాదించినా తిరస్కరించి ఉరికంబాన్ని ముద్దాడారని తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం యువతకిచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ భగత్ సింగ్ స్ఫూర్తితో యువతను సమీకరించి పోరాటాలు సాగిస్తామని వారు స్పష్టం చేశారు. 10,000 ఉద్యోగాలతో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి ఇచ్చిన హామీ ప్రకారం 1,00,000 ఉద్యోగాల్లో జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయన గురునాథం, సిఏహెచ్ మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఏఐవైఎఫ్ అలాగే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భగత్ సింగ్ వర్ధంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈనాటికి 1936 మార్చి 23వ తేదీన భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవుల్ని ఉరితీయడం జరిగింది. ఈ నేటికి 95 సంవత్సరాలు అవుతున్నా అతను చేసిన పోరాటాలు ఈ రోజుకి స్మరించుకుంటూ అతని పోరాటాల ఫలితంగానే ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. ఆ ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజు కూడా భగత్ సింగ్ని స్మరించుకుంటూ సిపిఐ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ దేశంలో పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం కూడా జరుగుతుంది. కొన్ని దగ్గరలో పెద్ద ఎత్తున కాగడాల ప్రదర్శన కూడా జరుగుతుంది. ఈ దేశంలో కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ప్రజల పక్షాన, రైతుల పక్షాన, యువత విద్యార్థుల పక్షాన పూర్తిగా వైఫల్యం చెందడం వల్ల భగత్ సింగ్ ఆశయాలను పుణికిపుచ్చుకొని ఈరోజు యువత కానీ విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున ఆందోళనలు శ్రీకారం చుట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలకు రాకముందు ఎన్డీఏ గవర్నమెంట్ యువతకు కానీ విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఈరోజు ఉగాది నాడు యువతకి తిరిపి కవర్ అని చెప్పేసి పూర్తి స్థాయిలో 10,600 ఉద్యోగస్తులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని ఆనాడు మంత్రి లోకేష్ గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఆ పాదయాత్ర మాటలు ఈ రోజు లోకేష్ గారికి ఏమయ్యానని సూటుగా ఏ వైపున ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఈ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి 1,00,000 ఉద్యోగాలతో తక్షణమే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్కి మేము ఏఐవైఎఫ్ తరఫున కోరుతున్నాం. అలాగే విద్యార్థులకి పూర్తి స్థాయిలో కాస్మెటిక్ ఛార్జీలు, హాస్టల్ మెస్ ఛార్జీలు బిల్లులు పెంచాలని చెప్పి లేని ఏళ్ల విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా భగత్ సింగ్ భగత్ సింగ్ వారసులుగా మేము పుణికిపుచ్చుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సర్దార్ భగత్ సింగ్ గారి 95వ వర్ధంతి మనం ఇక్కడ 53వ డివిజన్లోని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సర్దార్ భగత్ సింగ్ అనేది ఇవాళ నేటి యువతరకి పిల్లలకి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్దార్ భగత్ సింగ్ ఈ భారతదేశానికి స్వాతంత్రం రావాలని చెప్పి చిన్న వయసులో 23 సంవత్సరాలకే అతను ఉరి తీయడానికి వెళ్ళింది. ఆ ఉరి తీయడానికి దేనికి ఉరి తీయాలంటే ఈ దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు నిర్వహించాలి, అట్టడుగునున్న ప్రజానీకం కూడా బయటకు వచ్చి వారికి మౌలిక సదుపాయాలతో ఈ భారతదేశంలో మొత్తం కూడా ఉండాలనే ఉద్దేశంతోనే స్వాతంత్రం వస్తేనే ఎన్నిటికీ పరిష్కారం అని చెప్పి నిలదీసి అస్సాం పార్లమెంట్లో భవనం మీద తొలిసారిగా బాంబు వేసి జాతిని గ్రహకృతం చేసిన వ్యక్తి సర్దార్ భగత్ సింగ్. ఆ సర్దార్ భగత్ సింగ్ వారసులుగా మనం ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం ఏంటి, సర్దార్ భగత్ సింగ్ ఏ యువత కోసమైతే ఏ అత్యున్నత వాతావరణానికైతే మనం ఈ భారతదేశంలో నెలకొల్పాలని చెప్పి ఆశించాడో అదే ఆశయ సాధన కోసం మనం యువతను మొత్తం కూడా కథం తొక్కి వారి బాటలో మనం వ్యవహరించడం ద్వారా అదే నిజమైన
నివాళులని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీపట్నం గ్రామానికి చెందిన హిందూ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన తాము మా తాతలు తండ్రుల నుండి క్వారింగ్ పనులు అయిన రోడ్ మెటల్ కంకర్ తయారు చేయ కూలీలము అందరూ సంఘటితంగా ఏర్పడి 1984లో శ్రీ మారుతిరామ క్వారీ వర్కర్స్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకున్న జీవనం సాగిస్తుంటే క్వారీని ఇతరులు దౌర్జన్యంగా ఆక్రమించుకొని తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని సొసైటీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పట్టణంపై కలెక్టర్ జోక్యం చేసుకుని క్వారీని తమకు అప్పగించవలసిందిగా డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రెవెన్యూ డివిజన్ ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం గ్రామం మధిరామ క్వారీ వర్కర్స్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు తమ మైనింగ్ క్వారీని తమకు అప్పగించాలని కలెక్టర్ కార్యాలయంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ రెక్కాడితే కానీ డొక్కాడని 170 కుటుంబాలు కలిసి సొసైటీ ఏర్పాటు చేసుకుని రెక్కలు ముక్కలు చేసుకుని జీవనం సాగిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా తమ మైనింగ్ క్వారీని ఆక్రమించుకుని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ లిస్ట్ లో ఉంది. ఇప్పుడు కాంట్రాక్ట్ ఏం చేస్తారు, అతను కూడా మేము 3 నెలలు కట్టాము గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు. ఆ కాంట్రాక్ట్ ఏమో 10 నెలలు కట్టాడు. ఆ 10 నెలలు కట్టినాడు పని చేస్తున్నాడు. మేము ఫస్ట్ కట్టిన వాళ్ళు మమ్మల్ని వెళ్ళదంగుతున్నారు పోలీసులు. మమ్మల్ని పని చేయని ఇట్లా కాంట్రాక్ట్ని పని చేయనిస్తున్నారు. మమ్మల్ని లేబర్ని పని చేయని ఇట్లా. ఎంతమంది ఉన్నారు? మేము 172 కుటుంబాలు సార్. మేము అతనే సింగిల్ వారంటీ డబ్బు ఉంది కాబట్టి రౌడీలు పెట్టి పని చేయించుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే చెప్పారు? మరి ఎమ్మెల్యే చెప్పాం, కలెక్టర్ గారికి కూడా చెప్పాం. మన కలెక్టర్ గారిని కలిసాం. 2-3 రోజుల్లో మేము ఇస్తామయ్యా కాగితాలు మీకే న్యాయం చేస్తానన్నారు. అంటే మళ్ళీ కలవడానికి వచ్చాం. ఎక్కడ ఇది? ఇబ్రహీపట్నం అండి, కొండపల్లి. మీరు ఎన్ని సంవత్సరాలు ఎంత ముందు చేశారాడ? సార్ మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టి చేస్తున్నారాడ? మేము 1984 నుంచి చేస్తున్నాం. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు కోరి సొసైటీ. అది కూడా కింద వెళ్ళిపోయింది. కూడా కింద కొత్తగా పెట్టుకోమన్నారు మైనింగ్ వాళ్ళు. అప్పుడు ఆడ ఖాళీ ఉంటే చూసి పెట్టుకోమంటే అక్కడ ఖాళీ ఉంటే దానికి గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు మేము 6 లక్షల రూపాయలు గవర్నమెంట్ కట్టి మాకు ఇచ్చారు, రసీదులు ఇచ్చారు. మళ్ళీ అదే కోరి ఇంకోటికి ఇచ్చారు. మళ్ళీ వాటితో కూడా డబ్బులు కట్టు మీకు ఇవ్వాలంటారు? ఇవ్వాలి, మాకు లేబర్కి ఇవ్వాలని అనుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.